ప్రైజ్ ద లార్డ్. ప్రారంభించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు ఈ మధ్యాహ్న కాల సమయంలో మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. శాశ్వతమైన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. విడువక ఎడబాయక మమ్మలను ప్రేమిస్తూ కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఈ భూమి మీద మమ్మలను కాచి కాపాడుతున్నటువంటి దేవుడవు, మమ్మలను పోషిస్తున్నటువంటి దేవుడవు, పోషణకు ఆధారభూతుడు అయినటువంటి దేవుడవు తండ్రి, నిత్య నివాసవి, మా అవసరతలు అక్కర్లు ఎరిగి ఉన్నటువంటి దేవుడవు, మా హృదయ రహస్యములు ఎరిగి ఉన్నటువంటి దేవుడవు తండ్రి. స్తోత్రాలు. ఆకాశమందు నీవు ఉన్నావు, భూమి మీద మేమున్నాం. మమ్మలను ప్రతిక్షణము పరీక్షిస్తూ మమ్మలను చూచి కాచేటువంటి దేవుడవని నాయన ప్రభా, మీ ద్వారా గ్రంథము ద్వారా మీరు మాకు తెలియపరిచారు. అందుని బట్టి స్తోత్రాలు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని కూడా మీరు సెలవిచ్చారు. నిజమే, ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు నీవు మాత్రమే ఉన్నటువంటి దేవుడవు. ఎవరు సమీపింపరానటువంటి తేజస్సులు అమరత్వం కలిగి జీవిస్తున్నటువంటి దేవుడవు, పరమ తండ్రివి. స్తోత్రాలు, వందనాలు. నీ పోలిక చొప్పున మమ్మలను మీ స్వహస్తములతో మమ్మలను నిర్మించినటువంటి దేవుడవు, నీ హస్తముల చేత మమ్మల్ని నిర్మించి తండ్రి ఈ భూమిని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయితే మేము తప్పిపోయి చెడిపోయి నిత్య నాశనమునకు వారసులమైనప్పుడు, మీ ఆజ్ఞను అతిక్రమించి అవిధేయులమైనప్పుడు, తండ్రి ఏదైనా తోటలో శాపాన్ని పాపాన్ని మేము తెచ్చుకున్నప్పుడు, గెసమనే తోట ద్వారా అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమల ద్వారా మీరు మాకు మరల నూతన జీవాన్ని, వెలుగును, నిత్య జీవాన్ని మీరు నాయనతను మా పైన అనుగ్రహించినందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి గొప్ప దేవుడు, పరలోక రాజ్యానికి మమ్మలను వారసులుగా చేసినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. భూమి అనేకులను మీరు పిలిచారు. జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యొక్క ప్రణాళికను మీరు సిద్ధం చేసి ఆ యొక్క క్రీస్తు యొక్క ప్రణాళికను అనేకులను పిలిచారు. అలాగనే తండ్రి మరి సేవకులను చేశారు, విశ్వాసులను చేశారు. ప్రభా, మీ రాజ్యమునకు వారసులుగా చేశారు. అందుని బట్టి వందనాలు. మాకు భారాన్ని ఇచ్చారు, అనేక ఆత్మలు రక్షించాలని తండ్రి. ఈ జీవిత యాత్రలో మీ కొరకు, మీ చిత్తాన్ని బట్టి మేము జీవించాలని, మీ కొరకు జీవించాలని మీరు సెలవిచ్చారు. అందుని బట్టి వందనాలు. అయితే తండ్రి, గత 3 రోజులుగా మేము 4 రోజులుగా తండ్రి గాడ్ సర్వెంట్ చిల్డ్రన్స్ టెస్టిమనీస్ ప్రోగ్రాంలో, ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని మీరు నడిపిస్తున్నారు. అందుని బట్టి వందనాలు. అనేక మంది దైవ సేవకుల యొక్క సాక్ష్యాలను, దైవజనుల యొక్క సాక్ష్యాలను మేము వినటానికి మీరు కృపను గ్రహించారు తండ్రి. వారు ఏ విధంగా అయితే మీ చిత్తానికి లోబడి కష్టమైన, కరువైన, కన్నీరైన, వస్త్రహీనతైన, ఖడ్గమైన, ఉపద్రవమైన అన్ని విషయాల్లో వాళ్ళు ఓర్చుకుంటూ ఆత్మల కొరకు ప్రయాసపడ్డారు. వారి ఆస్తులను కూడా ఇచ్చి ప్రయాసపడ్డారు. వాటిని మేము విన్నాము. అలాగే వినటం మాత్రమే కాదు కానీ తండ్రి వాటి ప్రకారంగా జీవించటకు సహాయం దయచేయండి తండ్రి. ఈరోజు కూడా 5వ రోజులోనికి మమ్మల్ని నడిపించారు. అందుని బట్టి వందనాలు. ఈరోజు దైవ సేవకులు అబక్కూకు అన్నగారి సాక్ష్యాన్ని మేము వినటానికి మీరు కృపను గురించినందుకే స్తోత్రాలు. అలాగే మీరెక్కను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం దయచేయండి, శక్తిని, బలాన్ని, నాయనతను మీ పరలోకపు జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. యోహాను 3:34 ప్రకారం కొలతలేని ఆత్మను మీరు అనుగ్రహించి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. అలాగే పాటలు కూడా తోడుగా ఉండండి. ఆత్మతోనూ మనసుతోనూ పాడుటకు సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలని ఆశ కలిగి ఉంటే వారు త్వరగా వారి పనులను ముగించుకోవడానికి కృపను గురించండి. వారికి ఏదైనా ఆటంకం ఉన్న ఆటంకాన్ని తొలగించండి. అలాగే తండ్రి, యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న నీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి స్థలంలో మీ ఆత్మను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి కూడా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీరు అనుగ్రహించి మీ నామమునకు మహిమ తెచ్చుకుంటామని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు, వందనాలు. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునకు మహిమ కలిగినట్లు సహాయం దయచేస్తుండండి. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి వినయముతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనం పాట పాడుకుంటాం. సియోను పాటల పుస్తకంలోంచి పాట సంఖ్య 612 పాడుకుంటాం. సియోను పాటల పుస్తకంలోంచి పాట సంఖ్య 612 పాడుకుంటాం. పాట సంఖ్య 612 పాత పాటల పుస్తకంలో 599 పాడుకుంటాం.
612 599. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబూని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబూని. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నీతిని భక్తిని కోరి నిజమైన విశ్వాసులుగా, నీతిని భక్తిని కోరి నిజమైన విశ్వాసులుగా, ఓర్పును ప్రేమను కల్గి పోరాడుడి విజయముతో, ఓర్పును ప్రేమను కల్గి పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు, ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో, అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. క్రీస్తేసు మనసు కలిగి సత్క్రియలను జరిగించి, క్రీస్తేసు మనసు కలిగి సత్క్రియలను జరిగించి యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో, యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. దీన మనసు కలిగి ప్రియులారా లోబడియు, దీన మనసు కలిగి ప్రియులారా లోబడియు, మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో,
మహిమా కీరకముకై పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని యేసుని జీవము కలిగి ఇలలో శ్రమనోచుచు యేసుని జీవము కలిగి ఇలలో శ్రమనోచుచు విజయోత్సాహముతోడా హల్లెలూయా పాడెదము విజయోత్సాహముతోడా హల్లెలూయా పాడెదము విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన మీ అందరికీ ఈ మధ్యాహ్న కాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. అందరికీ ప్రభు నామంలో ప్రైజ్ ది లార్డ్. మనము దైవ సేవకుల యొక్క సాక్ష్యాలను వినటానికి మనము 5వ రోజులోనికి ప్రవేశించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. గత 4 రోజులుగా మరి దైవ సేవకులు కష్టపడినటువంటి వారి కష్టాన్ని మనం వినటానికి, అంతేకాదు ఈ జీవితయాత్రలో మనము పురికొల్పబట్టడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఈరోజు మరి మన మధ్యలో హబక్కూకు అన్నగారి యొక్క సాక్ష్యాన్ని తెలియచేయటానికి మేరీ ఆంటీ గారు మన మధ్యలో ఉన్నారు. మరి చాలా విషయాలు మనం వినాలి. ఓపికతో ఆత్మతో చక్కగా మీరందరూ కూడా సిద్ధపరచుకొని చక్కగా కూర్చోండి. ఒకవేళ నిద్ర రాకుండా చూసుకోండి. ఎందుకంటే విలువైన సమయం, ఇది చాలా విలువైన సమయం. ఎందుకంటే వారు ఎంతో ప్రయాసపడ్డారు, అనేక ఆత్మలు రక్షించారు, సంఘంలో అంగములుగా అనేకులను చేర్చారు. సో ఆ బాధ్యత మన మీద కూడా ఉంది. అది ఎలానో మనం తెలుసుకోవాలి. అక్కగారు మనకి తెలియజేస్తారు. మనమందరం ఒకసారి మేరీ అక్క గారికి ప్రైజ్ లాడ్ చెప్దాం. ఆంటీ ప్రైజ్ లాడ్ అంటే మీరు అంటే ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ స్టార్ట్ చేయండి అండి. మొదలుపెట్టు ఆంటీ చెప్పండి. ప్రార్థన చేసి ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఈ ప్రశస్తమైన నామములో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. దివ్య నామములో నాకు ఇచ్చిన రక్షణ నిరీక్షణ కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మంచి సమయం నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. నా జీవితంలో మీరు చేసిన కార్యములను, రక్షణ కార్యములను బట్టి నేను వివరించి చెప్పడానికి మీరే నాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను విగ్రహారాధికుల కుటుంబములో జన్మించినాను. విగ్రహారాధికుల
హిందూ కుటుంబములో జన్మించినాను. నా తల్లికి 5 మంది ఆడపిల్లలు. నేను మధ్యలో. 2 అక్కలు, 2 చెల్లెండ్లు. నేను మధ్యలో ఉన్నాను. అయితే మా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయినారు. నేను కవాడిగూడలో మా ఆంటీ దగ్గర ఉంటిని కొంతకాలం. కొంతకాలము నా అక్కలు చార్మినార్ దగ్గర ఉన్నారు. చార్మినార్ దగ్గర లాల్ దర్వాజాలో ఉన్నారు. అక్కడ కొన్ని దినాలు, ఇక్కడ కొన్ని దినాలు ఉండేదాన్ని. మా ఆంటీ దగ్గర కవాడిగూడలో ఉన్నప్పుడు ఇక్కడ ఏలెంలో ఎల్డర్ బ్రదర్ ఆయన ఎల్డరు బసవయ్య గారని ఏలెంకు వచ్చేవారు. నేను ఆంటీ దగ్గర నుంచి కవాడగూడ నుండి బన్సలాల్పేటకు వాళ్ళ ఇంటికి పోయేదాన్ని. అప్పుడు వాళ్ళు నాకు సువార్త చెప్పినారు. యేసు ప్రభువు గురించి రక్షణ వాక్యం చెప్పినారు. బైబిల్ ఇచ్చినారు. భక్సింగ్ గారు గంటలు గంటలు దేవుడితో మాట్లాడతాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు. మేమంతా యేసు ప్రభువు నమ్ముకున్నాము. నువ్వు కూడా యేసు ప్రభువు నమ్ముకోమని గారి ఫ్యామిలీ చెప్పినారు. వాళ్ళు బన్సలాల్పేటలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి నేను అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కవాడిగూడ నుండి బన్సలాల్పేటకు వెళ్ళేదాన్ని. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు సువార్త చెప్పినారు. యేసు ప్రభు నమ్ముకోమా, మేము కూడా నమ్ముకున్నాము. నిజమైన దేవుడు, రక్షకుడు. భక్సింగ్ గారు దేవునితో గంటలు గంటలు మాట్లాడతాడు. అక్కడ ఏలిం అని ఉన్నది, నిన్ను తీసుకెళ్తామని చెప్పారు. బైబిల్ ఇచ్చినారు. బైబిల్ ఇచ్చినప్పుడు చదువుకో, ఈ బైబిల్ చదువుకో అని చెప్పినారు. అప్పుడు నేను వాళ్ళు చెప్పిన మాటలన్నీ విన్నాను. తర్వాత చదువుకోవడం మొదలుపెట్టినాను. నేను చిన్నప్పుడు మా అమ్మ నాయన చనిపోక ముందే 12 ఏళ్ళప్పుడే నాకు ఎక్కువ భక్తి. తులసి పూజ, ఆవు పూజ, గోవు పూజ, సూర్యుని పూజ చేసేదాన్ని. ఎక్కువ భక్తిగా ఉండేదాన్ని. అయితే మా ఆంటీ దగ్గర ఉన్నప్పుడు పక్కలో ఒక రాతి బొమ్మ ఉన్నది. ఆ రాతి బొమ్మను పూజించి అన్నం తినేదాన్ని. మధ్యాహ్నం 2 గంటలకు నా పూజ చేసేటప్పుడు ఒక హెల్త్ విజిటర్ వచ్చేది. వచ్చి నేను పూజ చేసేది చూసి, అమ్మా ఈ విగ్రహానికి పూజ చేస్తున్నావు, అది పూజ చేస్తుంటే మాట్లాడుతున్నదా, నువ్వు పెట్టింది తింటదా, అది రాయి బొమ్మ, ఎందుకమ్మా అంత పూజ చేస్తున్నావు ఉపవాసంతోని అని అడిగింది. అవును, నా తల్లిదండ్రులు నేర్పించారమ్మా అని చెప్పాను. తర్వాత ఆమె రోజు అదే టైంకి వస్తది. నేను రాతి బొమ్మకు పూజ చేసే టైంకు 2 గంటలకు వచ్చి, నువ్వు కూర్చో, నీకు చెప్తా దేవుని సంగతులు. నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు. ఈ రాతి బొమ్మకి ఎందుకు పూజిస్తున్నావు నువ్వు అని ఆమె నాకు బైబిల్ తెరిచి వాక్యం చెప్పింది. ప్రతిరోజు వస్తది 2 గంటలకు. నేను ఆ విగ్రహానికి పూజ చేసేటప్పుడే వస్తది. వచ్చి ఆ విగ్రహానికి పూజ చేసేది అనవసరమమ్మా, యేసు ప్రభు మాట్లాడితే మాట్లాడతాడు, జీవం గల దేవుడు. కూర్చోబెట్టి బైబిల్ తెరిచి నాకు సువార్త చెప్పింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము చదివి చెప్పింది. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయనకు ప్రార్థన చేయాలి గాని నువ్వు విగ్రహారాధన చేయొద్దమ్మా, సమయం వ్యర్థం చేసుకోవద్దమ్మా అని దేవుని వాక్యం చెప్పింది. అప్పుడు నాకు 6వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం నాకు చాలా ఇష్టం అయిపోయింది. చాలా చక్కని వాక్యము, మంచి వాక్యం అని నేను చాలా ఆశతోని ఆ వాక్యము చదువుకున్నా. నాకు దేవుడు ఏం మాట్లాడంటే 6వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనం, నా నీతి రాజ్యం వెతికితే నీకు ఏమి కావాలన్నా ఇస్తానని ఉన్నది. ఆ వాక్యం నాకు చాలా ఇష్టం అయిపోయింది, చాలా సంతోషం అయిపోయింది. కనుక ఆ బైబిల్ చదవడం మొదలు పెట్టాను. ఇక విగ్రహారాధన, పూజలు అన్ని విడిచిపెట్టేశాను. సూర్యుని పూజ, ఆవు పూజ అన్ని వదిలిపెట్టేసి ఇక వాక్యం మీద నాకు ఎక్కువ ఇష్టం అయిపోయి
వాక్యం చదువుతుంటే నా హృదయములో ఉండే ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికింది. నేను ఒకప్పుడు భూమి ఆకాశం ఎవరు కలుగజేశారా అని ఏడ్చేదాన్ని. అయితే బైబిల్ చదివినప్పుడు దేవుడు ఒక మాట వల్లనే కలిగించాడని విన్నాను. బైబిల్ చదువుతుంటే నా హృదయంలో ఉండే ప్రశ్నలన్నీ నాకు సంతోషంగా ఆ ప్రశ్నలకు జవాబు దొరికింది. ఎవరు ఇదంతా సృష్టించినారని ఆలోచించేదాన్ని. అయితే బైబిల్ చదివితే దేవుడు ఒక్క మాట వల్లనే ఎట్లా కలగజేసినాడని చదివిన. బైబిల్ అంతా పూర్తిగా చదివిన. నాకు చాలా సంతోషమైంది. ఆ తర్వాత నేను కొన్ని దినాలు మా ఆంటీ దగ్గర ఉండి, ఆ బసవయ్య గారింటికి పోయి వాళ్ళు చెప్పే వాక్యం వినేదాన్ని, బైబిల్ చదివేదాన్ని. తర్వాత లాల్ దర్వాజా అది చార్మినార్ దగ్గర నా ఇద్దరు అక్కలున్నారు. అక్కడ కొన్ని దినాలు ఉండేదాన్ని. ఆ విధంగా నేను దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడిండు. ఒకరోజు నాతో మాట్లాడిండు. యెషయా 43 అధ్యాయము మొదటి వచనం చదవమ్మా. యెహోవా అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడితే చాలా సంతోషమైంది నాకు. దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు అన్నాడు. నన్ను ఏర్పరచుకున్నాడని నాకు చాలా సంతోషం అయిపోయింది. మళ్ళొకసారి దేవుడిని అడిగిన, స్పష్టంగా మాట్లాడు ప్రభువా, నాతో స్పష్టంగా మాట్లాడు. స్పష్టంగా మాట్లాడితే నా జీవితం నీకు అర్పించుకుంటానని మళ్ళొకసారి దేవుణ్ణి అడిగినాను. అడిగితే యెషయా 53, 14, 15 వచనం. 59 యెషయా 59, 14, 15, 16. న్యాయమునకు ఆటంకము అది కలుగుచున్న కాదమ్మా. తన తల్లి అయినా మరచును గాని నేను నిన్ను మరవను. అది ఎక్కడ ఉన్నది అది? తల్లి అయినా మరచును గాని నేను నిన్ను మరవననే వాక్యముతో దేవుడు మాట్లాడినాడు. తల్లి అయినా మరచును గాని నేను నిన్ను మరవను. అరిచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నానని ఆ వాక్యం ద్వారా మాట్లాడితే చాలా సంతోషమైంది. ఇంకా అప్పుడు పూర్తిగా సమర్పించుకున్నాను. దేవుడు ఒక రోజు నాతో మాట్లాడినాడు. నీవు నా కొరకు సమస్తము విడిచిపెట్టి నీ బంధువులను విడిచి వస్తావా అని అడిగిండు. అడిగితే నేను ఒప్పుకున్నాను. ప్రభువా, నీకంటే ఎక్కువ దేనిని ప్రేమించను, నీ ఎంబడే వస్తానని ఒక రాత్రి, శనివారం రాత్రి దేవుడు నాతో మాట్లాడినాడు. ఆయనకు సమర్పించుకోవడానికి దేవుడు నన్ను ప్రశ్నించినాడు. నన్ను వెంబడిస్తావా అంటే, ప్రభువా నేను తప్పక నిన్ను వెంబడిస్తానని ఒప్పుకున్నాను. ఆ రాత్రి, శనివారం రాత్రి. అయితే ఆదివారము అప్పుడు నేను నా అక్కల దగ్గర నుండి శనివారం మాట్లాడితే, ఆదివారం పొద్దున ఆటో ఎక్కి, ఆటో తీసుకొని నేను ఏలీంకొచ్చిన. ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. నేను నీకు సమర్పించుకొని నేను వెంబడిస్తానని ఒప్పుకున్నాను కదా ప్రభువా, నన్ను ఏలీంకు తీసుకుపోని ప్రార్థన చేసుకొని ఆటో తీసుకొని ఆదివారం ప్రొద్దున ఏలీం ఎక్కడున్నదని వెతుక్కుంటా ఆడ అడ్రస్ చూసి గోల్కొండ చౌరస్తా అక్కడ వచ్చి ఏలీం అని అడ్రస్ చూసి లోపలికి పోయినా. పోతే అక్కడ ఆరాధన జరుగుతున్నది. ఆదివారం ఆరాధన జరుగుతుంటే, ఆరాధన అంతా అయ్యే వరకు ఉన్న తర్వాత ఏ ఎల్లరు నాకు సువార్త చెప్పినాడో ఆ బ్రదర్ కలవడ్డాడు. నాకు సువార్త ముందు ఆ బసవయ్య గారు చెప్పినారు కదా, గుడి అయిన తర్వాత ఆ బ్రదర్ నన్ను కలిశారు. నేను ఆయనను కలిసినాను. బ్రదర్, నేను ఈరోజు ఇంట్లో చెప్పకుండా నేను గుడికి వచ్చాను, ఏలియంకి వచ్చాను, ఇంట్లో చెప్పలేదు అని అంటే, అయ్యో నీ వాళ్ళు వచ్చి తొందర చేస్తారు కదా అని చెప్పి ఆయన అక్కడ ఉండే పెద్దలు, సేవకులు, డాసన్ బ్రదరు, నోయల్ బ్రదరు,
దేవసాయం బ్రదరు, మార్టిన్ బ్రదరు ఉన్నారు. వాళ్ళకి అప్పజెప్పిండు. వాళ్ళొచ్చి తొందర చేస్తారు హిందువులు. ఇంట్లో చెప్పకుండా వచ్చింది సిస్టరు. వీళ్ళకి నేను సువార్త చెప్పినాను ఈ సిస్టర్‌కు. నా ద్వారా వాళ్ళు రక్షణలోకి వచ్చింది ఈ సిస్టరు అని చెప్పేసి ఎళ్ళిపోయినాడు ఆ బ్రదరు. ఎళ్ళిపోయిన తర్వాత నా బావగారు, మా పెద్దమ్మ కొడుకు అన్న, సొంత అన్న గాదు పెద్దమ్మ కొడుకు. ఆయన ఇద్దరు వచ్చారు తెల్లారి. నేను ఆదివారం వచ్చినాను. వాళ్ళు తెల్లారి సోమవారము ఇద్దరొచ్చారు. వాళ్ళు ఎక్కడుంటది నా చెల్లెలు యశోద, ఆమె ప్రభువా! ప్రభువా! అంటది. మీ దగ్గరికి వచ్చిందా అని బాప్టిస్ట్ చర్చ్‌కి ఎళ్లారు. వాళ్ళు చెప్పినారు ఇక్కడ ఉండరు లేడీసు. ఏలిం అనే స్థలం ఉన్నది గోల్కొండ చౌరస్తాలో. అక్కడ ఉంటారు అని వాళ్ళు అడ్రెస్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చినారు. వచ్చి పెద్దలను, సేవకులను వాళ్ళను ప్రశ్నించినారు. ఈమె మా సిస్టరు, యేసు ప్రభు అంటే చాలా ఇష్టము. మీ దగ్గర ఉన్నదా? ఆ! ఉన్నది. అయితే మీరు ఇక్కడ చేర్చుకోవద్దు. ఆమెను మతంలో చేర్చుకున్నారు అని వాళ్ళు చాలా గొడవ చేశారు. చేస్తే ఇది మతం గాదు, రక్షణ మార్గం అని చెప్పిండ్రు. చెప్తే తీసుకుపోతామన్నారు. అంటే తీసుకుపోండి గాని కొట్టొద్దు అని చెప్పినారు. పంపిస్తాం గాని కొట్టొద్దని వాళ్ళకు చెప్పినారు. చెప్పినా గూడా నన్ను తీసుకెళ్ళిపోయారు. కొట్టమని చెప్పినారు. ఏమనమని చెప్పినారు. అయితే నన్ను తీసుకపోతే నేను కూడా చెప్పిన ప్రభువుని నమ్ముకోండి అని చెప్పిన ధైర్యంగా. నాకేం భయం లేదప్పుడు. అయితే ఇంటికి తీసుకెళ్లారు నన్ను. తీసుకెళ్ళిన తర్వాత నన్నడిగిండ్రు, "లోకమంతా కోరుకోగాని మతం కోరితే నిన్ను ప్రాణంతోనే పాతిపెడతామని" భయం పెట్టారు. నేనేం చెప్పినానంటే, "నేను బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తా, గుడికి పోతా. నాకు 3 ఇష్టము. నాకు లోకమంతా ఏమి ఇష్టం లేదని" చెప్పిన. వాళ్ళేమన్నారు, "లోకమంతా కోరుకో. నీకేం కావాలంటే కోరుకో గాని, ఈ మతం కోరొద్దన్నారు." నేనేం చెప్పానంటే, "నాకు 3 ఇష్టం. బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తా, గుడికెళ్తా. నీ ఇష్టం గాదు" అని కోప్పడ్డారు. కోప్పడి తెల్లారొచ్చి ఆ రాత్రి కొట్టకుండా తెల్లారొచ్చి ఇద్దరు మా బావ, అన్న ఇద్దరొచ్చి నన్ను కొట్టడానికొచ్చి ఒక దెబ్బ ఏశారు చెయ్యి మీద. ఆ ఇంట్లో కిరాయి ఉన్నామె, "ఎందుకు కొడుతున్నారు మీరు? తల్లిదండ్రి లేని అమ్మాయి. తర్వాత ఆమె లోకము సినిమాలు అడగట్లేదు గదా! దేవుని అడుగుతుంది గదా! దేవుని మాటలు అడుగుతుంది గదా! మీరెందుకు కొడుతున్నారని" ఆమె వాళ్ళను ఎలగొట్టేసింది. కొట్టొద్దని చెప్పింది. అయితే నాకు మా అక్క దగ్గర జరిగిన సంగతిది. మా ఇంటి పక్కకే గౌన్లోళ్ళు గూడా ప్రభువుని నమ్ముకున్నోళ్ళున్నారు ముగ్గురు. నేను చెప్పిన వాళ్ళ దగ్గర పోయి, "ఇట్లా నన్ను కొట్టిండ్రు. నన్ను బాధిస్తున్నారు" అంటే వాళ్ళేం చెప్పినారంటే, ఆ ముగ్గురు నమ్ముకున్నోళ్ళు, "అమ్మా! ఈ దేవుడిని విడిచిపెట్టకు. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నీ పక్షాన పని చేస్తాడు. అయితే పర్వాలేదిప్పుడు" అనేసి ఏం చేశారంటే, నాకు అన్నం తినిపిచ్చి, అమృతాంజనం పెట్టి, ప్రార్థన చేసి, ఆటో ఎక్కిచ్చి ఏలీంకు పంపించేశారు. మళ్ళీ ఏలీంకెళ్ళిపోయినాను. మా ఇంటికొస్తారు. వాళ్ళు తొందర చేస్తారమ్మా. నువ్వు ఏలీంకెళ్ళిపో అని ఆటో ఎక్కిస్తే నేను మళ్ళీ ఏలీంకొచ్చేసిన. ఏలీంకొచ్చేస్తే నోయల్ అన్న, దాసన్ అన్న వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఏమైంది అంటే, "ఇట్లాగా బాగా బాధ పెట్టిండ్రంటే" "వచ్చింది మంచిదయింది. దేవుని చిత్తమే" అని చెప్పి, "నీ పేరు యశోద గాదిప్పుడు మేరీ" అని చెప్పారు. సరే అన్నాను. తర్వాత నాకు బాప్తిసం ఇయ్యాలని అడిగాను. బాప్తిసం ఇస్తానన్నారు. బాప్తిసం ఇచ్చారు. బాప్తిసంలో ఒక వాక్యం ఇచ్చినాడు. యెషయా 69, "పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నిబంధన మారిపోదు. నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు" అని ఈ వాగ్దానము నీటిలో ఉన్నప్పుడే, నాకు బాప్తిసం ఇచ్చినప్పుడే ఈ వాగ్దానము నాకు డాసన్ అన్న ఇచ్చినారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు అక్కడ ఏలీంలోనే ఉన్నాను. వాళ్ళు ఏ పని చెప్పినా లోబడి అట్లాగే ఉన్నాను. అట్లా ఉన్న తర్వాత అక్కడ 56 56లో డాసన్ బ్రదర్‌కి,
మార్టిన్ బ్రదర్ కి, విలియం బ్రదర్ కి, దాసన్ చంద్ర, ఆ విలియం విలియము, తర్వాత మార్టిన్ రూత్, వీళ్ళు ముగ్గురిని 56లో మద్రాసుకు తీసుకెళ్లి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత మాకు డిన్నర్ ఇచ్చిండ్రు. వీళ్ళ ముగ్గురు పెళ్లి చేసుకొని వచ్చి మాకు అందరికి స్పెషల్ డిన్నర్ పెట్టారు. ఆ తర్వాత మరి 66లో జరిగింది ఈ విషయము. తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత నన్ను బక్సింగ్ గారు 10 ఇయర్స్ అయిన తర్వాత బక్సింగ్ గారు ఒక ఎల్డరు భార్య మిసెస్ పాల్, ఆమె నన్ను అడిగింది, బక్సింగ్ గారు నీకు వివాహము చేయాలని చెప్పిండు, ప్రేయర్ చేసుకో నువ్వు. ఆ బ్రదరు మంచి బ్రదరు, గొప్ప సేవకుడు, ఆయన కేరళ నుంచి వచ్చాడు, చాలా మంచి బ్రదరు, నువ్వు ప్రేయర్ చేసుకోమని చెప్పిండు బక్సింగ్ గారు అని చెప్పింది. చెప్తే సరే అని ప్రేయర్ చేసుకున్నాను. సమాధానం చెప్పమంటే చెప్పాను. ఆ తర్వాత 62వ సంవత్సరము మాకు ఇది దేవుని చిత్తము అని బక్సింగ్ గారు మాకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేయకముందు ఆయన కేరళ నుండి వచ్చాడు బ్రదర్ బక్సింగ్ గారు. బ్రదరు ఏలిము చాలా పరిశుద్ధంగా ఉండింది, చాలా దేవుని సన్నిధి ఉండింది, చాలా సమాధానంగా ఉండింది. అయితే ఆయన కేరళ నుండి హబకుక్ గారు వచ్చి మద్రాస్ మందిరంలో ఉన్నాడు గాని మేము ఎప్పుడు గాని ఒకరినొకరు చూసుకోలేదు. చాలా పరిశుద్ధంగా ఉండింది మందిరం ఈలిం. అయితే ఎన్నడూ ఒకరొకరు మేము చూడలేదు గాని ఆయన వచ్చినప్పుడు చాలా ఆరోగ్యంగా వచ్చిండు. వాళ్ళు కారమే తినరు కేరళ వాళ్ళు. ఇక్కడ కారాలు తిని ఆయన ఆరోగ్యం అంతా చెడిపోయింది. ఆయన ఎప్పుడు సిక్ అయిపోయాడు. ఎప్పుడెప్పుడు సిక్ అయితా ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ నేను ఎన్నడూ ఒక్కరొకరం చూడనే లేదు. అంత పరిశుద్ధంగా ఉండింది మందిరం, చాలా పరిశుద్ధంగా ఉండింది. 5 మంది లేడీస్ ఉన్నారు మద్రాసు వాళ్ళు, ఒక్క సిస్టరు తెలుగావి ఉండింది. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత మరి నాకు వివాహము ఏర్పాటు చేశారు. ఇది దేవుని చిత్తం అని చెప్పిండ్రు కానీ ఆయనను నేను చూడలేదు, నన్ను ఆయన చూడలేదు. ఇది దేవుని చిత్తం అంటే బక్సింగ్ గారి మాటనే దేవుని మాట అంతే. దైవ చిత్తము అనంగానే లోబడ్డాను నేను. తర్వాత చేసుకున్న తర్వాత మమ్మలను ఈరోజు మ్యారేజ్ అయ్యింది, తెల్లారే కాజిపేటకు పంపించేశారు పరిచర్య. అక్కడ 3 నెలలు ఉన్నాం. అక్కడ 3 నెలల తర్వాత చల్లపల్లికి పంపిండ్రు. చల్లపల్లిలో గుడిసెలో సేవ, అంత గుడిసె, అది పిలుపు గారి అత్తగారి ఇల్లు అది. అయితే అక్కడ గుడిసెలో మేము అక్కడే ఉన్నాం. గుడిసెలో ఉండే సేవ చేసినాం. అంటే కుక్కలు కూడా వస్తాయి లోపలికి, అలాంటి తడకలు ఇంట్లో ఉన్నాం మేము. అయినప్పటికీ నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వస్తే తర్వాత నేను ప్రేయర్ చేసిన, దేవా నాకు ఒక బిడ్డనిస్తే నీ సేవకు ఇస్తానని ప్రేయర్ చేసినాను. ఆ తర్వాత టైఫాయిడ్ బాగా అయిపోయింది, ప్రెగ్నెంట్ వచ్చింది, నాకు తెలియదు. అయితే నేను అన్నం తినకుండా పడుకునేదాన్ని. లేజీ లేజీ అని తిడుతుండేవాడు ఆయన. ఆడ హెల్త్ మినిస్టర్ ఉండి ఆమె చెప్పింది, తిట్టొద్దు, వాళ్ళ స్త్రీలకు జబ్బు వేరే ఉన్నది, నీకు ఒక సంతోష దినం కలుగుతుంది, ఆమెను తిట్టొద్దు అని హెల్త్ మినిస్టర్ చెప్తే ఊరుకున్నాడు. నాకు 5 నెలల వరకు భోజనం లేదు నాకు. ఆ తర్వాత భోజనం చేసి నాకు 7వ నెల వచ్చింది, ప్రెగ్నెంట్ వచ్చింది. తర్వాత నన్ను ఏలింకు పంపించేశారు. ఏలిం పంపించి తర్వాత 7వ నెల ప్రెగ్నెంట్ నేను ఏలింకి వచ్చేసినాను. ఆయనకు అక్కడ టైఫాయిడ్, అక్కడ చల్లపల్లిలో ఆయనకు టైఫాయిడ్. నాకు అందరు చెప్తుండ్రు ఆమెకు చెప్పొద్దు, ఆమె ప్రెగ్నెంట్ లేడీ, ఆమె భయపడిపోతుందని గుసగుస అంటుంటే నేనేం అర్థం చేసుకోలేదు. ఆ తర్వాత 3 నెలల తర్వాత ఆయన బాగా వచ్చిండు. నేను కూడా మాకు బాబు పుట్టిండని ఆయనకు శబ్దం చెప్పేసిండ్రు వాళ్ళు. ఆయన బాగా వచ్చిండు, టైఫాయిడ్ బాగా వచ్చిండు 3 నెలలకు. అప్పుడు ఏలియంలో కాన్వకేషన్ జరుగుతుంది అక్టోబర్ నెల.
కాన్వకేషన్ జరుగుతుంటే మరి కార్లో నన్ను తీసుకొని వచ్చి భక్సింగ్ గారి దగ్గర చూపిస్తే భక్సింగ్ గారు నా బాబుని ఎత్తుకొని ప్రేయర్ చేశాడు. అప్పటి వరకు ఆయన ఎవ్వరి మాటలు వినేవాడు కాదు. చాలా స్ట్రిక్ట్ ఉండేవాడు భక్సింగ్ గారు. నా బాబుని ఎత్తుకొని ప్రేయర్ చేసి మరి డాక్టర్ బట్టం ఇంట్లో పెట్టిండ్రు. ఆడ కాన్వకేషన్ జరుగుతుంది ఏలీంలో అక్టోబర్లో. తర్వాత నేను ఆ తర్వాత ఏమైందంటే నేను ఆయన వచ్చిన తర్వాత 1 నెలే ఉన్నాము ఏలీంలో. 1 నెలే ఉన్నాము. ఆయన వచ్చిన తర్వాత 1 నెల ఉన్నాము. తర్వాత నెల్లూరు పంపించారు. నాకు బాబు పుట్టి 4వ నెల, ఆయన టైఫాయిడ్ ఇచ్చి 3వ నెల. అయితే మా ఇద్దరిని నెల్లూరుకేసారు. నెల్లూరుకు పంపారు. నెల్లూరులో నేను చిన్న 4 months బేబీని తీసుకొని ఆయన పేషెంట్ నెల్లూరు పంపిండ్రు. చెప్పాలా? నెల్లూరు పంపిండ్రు. నెల్లూరులో కొంచెం మంది ఉన్నారు, ఏం పెద్ద మంది లేరు. అక్కడ సంఘం లేదు నెల్లూరులో. అప్పుడు నెల్లూరులో కష్టపడి ఆయన ఇండ్లు దర్శించిండు, సేవ చేసిండు. అంతా అయిపోయిన తర్వాత ఆయన చాలా కొన్ని ఇండ్లు దర్శించలేకపోతే చాలా మంచిగా డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత మమ్మల్ని ఇంకా అక్కడి నుంచి ఆయన హైదరాబాదు, నాకు అక్కడ ఇంకొక బాబు పుట్టిండు. అక్కడ నెల్లూరులో చిన్న బాబు పుట్టిండు. ఆ తర్వాత 10 నెలల బేబీని తీసుకొని మళ్ళీ ఏలీంకి వచ్చేసినాం. 69 69లో 69లో మమ్మల్ని ఆయన వచ్చిన కొత్తలా ఆయన పేస్ట్ లేకుంటే సబ్బుతో కడిగాడంట. మేమేమో బొగ్గుతో కడిగేవాళ్ళం. ఆయన సబ్బుతో కడిగే లోపల ఫైరియా వచ్చింది. ఫైరియా వచ్చింది తెలియక ఆయన ఎప్పుడు సిక్ అవుతుండే. 69 ఏం చేశారంటే, ఇక నాకు నిద్ర పట్టట్లేదు, నిద్ర రావట్లేదు, నాకు ఆరోగ్యం బాగలేదంటే 69 భక్సింగ్ గారు నీలగిరికి పంపించాడు. నువ్వు పోయి రెస్ట్ తీసుకో అక్కడ అని. అక్కడ పంపిస్తే ఇంకా జబ్బు ఎక్కువైంది. పళ్ళంతా పుండైంది, నోరంతా పుండై అన్నం తినలేకపోయినాడు ఆయన. భోజనం చేయలేకపోయినాడు. ఆ తర్వాత నన్ను పిల్లల్ని కూడా పంపించారు నీలగిరి అక్కడికి. ఆ చలి దేశం, భాష రాదు, ఎండ రాదు, చలి అటువంటి స్థలానికి ఆయనను పంపితే ఆయనకు జబ్బు ఎక్కువైంది. నన్ను నా పిల్లలు కూడా ఆ నీలగిరిలో పోయినాము. పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఆయనను తీసుకుపోయి హాస్పిటల్ చూపించారు. ఆయనను వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ కాదు నీ ట్రీట్మెంట్, రాయవెల్లూరు వెళ్ళాలా అన్నారు. వెంటనే రాయవెల్లూరు పంపించారు. నన్ను పిల్లల్ని ఒక్క ఫ్యామిలీ మీదకి పంపిండ్రు. అక్కడ సంఘం లేదు. అక్కడ నీలగిరిలో ఒక్కటే ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ మీద మమ్మలను పంపిండ్రు. వాళ్ళే మమ్మలను చూశారు. నన్ను ఇడిచిపెట్టి వాళ్ళ దగ్గర ఆయన నీలగిరి రాయవెల్లూరు వెళ్ళారు. ఆ రాయవెల్లూరు వెళితే ఆయన చిగురంతా చెడిపోయిందని చెప్పినారు. నువ్వు నీ చిగురంతా చెడిపోయింది, తీసేయాలా అని చెప్పినారు రాయవెల్లూరులో. అప్పుడు ఆయన 1 నెలన్నర పట్టింది, ఆ చిగురంతా తీసేశారు. ఆ తర్వాత పళ్ళు తీయమని చెప్పినారు. పళ్ళు తీయడము మద్రాసుకు వచ్చినాక తీసినారు, కానీ అప్పుడు చిగురు తీసి మళ్ళీ వచ్చేసినాడు, నీలగిరి వచ్చేసినాడు. మాతో నేను నా పిల్లలు నీలగిరిలో ఉన్నాము. ఆ తర్వాత 2 సంవత్సరాలు పట్టింది మేము అక్కడ ఉండడం నీలగిరిలో. ఇక నాకు భాష రాదు, అంత తమిళ్ నేర్చుకొని ఇంజి పూండు అనేసి నేర్చుకొని అన్ని షాపింగ్ నేనే తేవాలా. ఆయన సిక్కు కదా, అన్ని పోయి షాపింగ్ పోయి అన్ని నేనే తెచ్చేదాన్ని. చిన్న చిన్న పిల్లలు, ఎండ కనబడదు, చల్లగా ఉంటది, తాగేదానికి నీళ్లు తాగకూడదు, కాఫీ తాగాల. ఎప్పుడు దాహం అయితే కాఫీ తాగుతాం, నీళ్లు తాగడానికి వీలు లేదు, ఎండ కనబడదు, సూర్యుడు కనబడడు. అట్లా ఉన్నామన్నమాట. అట్లా ఉన్నప్పుడు ఆ ఒక్క కుటుంబం మీదుగా ఒక కుటుంబాన్ని పంపిండ్రు కదా.
వాళ్ళు ఏమనుకున్నారంటే భక్సింగ్ గారు డబ్బు పంపుతారు అనుకున్నారు. వాళ్ళు అడిగినారు, "డబ్బు పంపరు. ఏ సంఘం ఉంటే ఆ సంఘమే చూడాలంటే ఇక్కడ సంఘం లేదు గదా!" అనేసి వాళ్ళే చూసారు. 2 సంవత్సరాలు వాళ్ళే చూసారు. వాళ్ళంటారు, "మీకేం కావాలి తీసుకెళ్ళు, తీసుకెళ్ళు" అంటారు. నేనంటాను, "మేము సేవకులము. మేమట్లా తీసుకోకూడదు. ఫెయిత్ మీద జీవిస్తామంటే ఇక్కడ ఎవరు లేరు గదా! సంఘము తీసుకెళ్ళంటారు. నేను తీసుకెళ్ళనని చెప్తాను. మా పక్కన ఒక బైబిల్ వుమన్ ఉన్నది. ఆమె మమ్మల్ని ఎప్పుడు గమనిస్తుంటది. ఇప్పుడు ఒకటే పూట వండుకుంటారు. ఒక్క పూట తినడం లేదు. ఫాస్టింగ్ ఉంటున్నారు. వాళ్ళు ఏమున్నదో పిల్లలకు పెడతారు. వాళ్ళు ఇద్దరు అట్లనే పండుకుంటారని చెప్పేసిందామె. ఆమె వచ్చి చూసారు ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళ దగ్గర బియ్యం ఉన్నదా? పప్పు ఉన్నదా? లేదా? అని ఇద్దరొచ్చి చూసారు. అన్నిట్లో కొంచెం కొంచెం ఉన్నది. అయితే ఎవరి దగ్గర మేము తీసుకోమంటున్నారు. ఎట్లా వీళ్ళ సంగతి అనేసి వాళ్ళు వారానికి 5 కిలోల బియ్యము, ఒక కిలో పప్పు, ఆవు పాలు, మరి అబ్రహాం మాంసం తినాలి ఆ చలికి. అబ్రహాం మాంసం ఒక కిలో అన్నీ పంపేవాళ్ళు. వారం పంపేవాళ్ళు. అట్లా 2 సంవత్సరాలు మమ్మలను వాళ్ళు కాపాడిన్రు. ఒకరోజు కాఫీ తాగడానికి కూడా ఒక్క పైసా లేదు. ప్రార్థన చేసినాం. దేవా అద్భుతం చెయ్యి ఒకటి అని. ఒక బ్రదర్ కవర్‌ల రూ. 100 పంపిండు. అప్పుడు వెంటనే పోయి బెల్లము, కాఫీ తీసుకొనొచ్చి తాగినామన్నమాట. అట్లా 2 సంవత్సరాలు ఒక్క కుటుంబమే. ఆయన టీ ఎస్టేట్ మేనేజరు. కాబట్టి ఆయన టైతు 500 ఇచ్చేవాడు ఆయన టైతు. తక్కిదంతా వాళ్ళే ఇగ చూసుకున్నారు. భక్సింగ్ గారు ఏం పంపడు. మేమే చూసుకోవాలని వారం బియ్యము, పప్పు అన్ని పంపేవాళ్ళు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు భక్సింగ్ గారికి ఫోన్ చేశారు. ఇక్కడ సంఘం లేదు. మరి ఇద్దరు పేషెంట్‌లే. బ్రదరు బాగాలేదు. సిస్టర్ గూడా బాగాలేదు. వీళ్ళని ట్రాన్స్‌ఫర్ చేయాలని ఫోన్ చేసిండు భక్సింగ్ గారికి ఆ బ్రదరు. అప్పుడు మాకు 2 సంవత్సరాల తర్వాత అక్కడ ఏలింకి పిలిచారు మమ్మల్ని. హెబ్రోనుకు ఎప్పుడొచ్చినామంటే మేము 69లో వచ్చినాం. 69లో హెబ్రోనుకొచ్చినాం. అప్పుడు హెబ్రోనుకు వచ్చినప్పుడు పిలిచారు. మద్రాసుకు పిలిచారు మమ్మల్ని. బ్రదర్ భక్సింగ్ గారు అప్పుడు మద్రాసులో ఉన్నాడు. మద్రాసుకు రమ్మనండి, పంపియండి అని పంపించారు. మద్రాసుకొచ్చినాం. మద్రాసుకొచ్చిన తర్వాత నాకు బాగలేదు. అంటే బ్లీడింగ్. అయ్యేటప్పుడు ఆయననేమో పూనాకు పంపించారమ్మా. పూనాకు పంపించారు. ఆయన నన్నేమో మద్రాసులో పెట్టుకున్నారు. అయితే మళ్ళీ ఆయనని పిలిపించి ఆపరేషన్ చేపించారు. సిజేరియన్ ఆపరేషన్ చేపించి గర్భసంచి తీసేసి తర్వాత కొన్ని 3 నెలలకే కొత్తగూడెం పంపించారు. కొత్తగూడెంలో సిడి బెంజమిన్ ఒక మందిరం కట్టి పెట్టిండు. ఆ మందిరంలో ఎవ్వరు పోలేదు. అక్కడ గడ్డి, పాములు, తేళ్లు అన్నీ ఉంటాయి అక్కడ. అలాంటి స్థలానికి మా ఇద్దరిని పంపిండ్రు. నేను పేషెంటే, ఆయన పేషెంటే. ఆయన పళ్ళు తీసేసిండు. నాదేమో గర్భసంచి తీసేసి. మేము 6 నెలలే 3 నెలలు, 6 నెలలు అయింది అంతే. కొత్తగూడెంకి ట్రాన్స్‌ఫర్ చేశారు. కొత్తగూడెంలో ఏమీ లేదక్కడ. గడ్డి, పాములు, తేళ్లున్నాయి. ఎవరు పోలేదు. కట్టిండ్రు గానీ ఎవ్వరు పోలేదు. ఫస్ట్ మమ్మల్నే పంపిండ్రు. ఇగ అయ్యగారు ఏం చేశాడు, హబక్కు గారు బ్రదర్స్‌ని పట్టుకొని అందరిని ఆ గడ్డి తీసేసి, పాములను చంపేసి, శుభ్రం చేసి 4 సంవత్సరాలు కొత్తగూడెంలో సేవ చేసినాం. కొత్తగూడెంలో సేవ చేసినప్పుడు ఆయన కేరళ ఆయన గదా! ఆయన కారమే తినడు. ఆ కొత్తగూడెంలో పాలు దొరకదు, పెరుగు దొరకదు. చాలా కష్టం. చాలా కష్టపడి పెరుగు, పాలు సంపాదించి కొనుకొచ్చి పెట్టేదాన్ని. వాళ్ళిచ్చేది గిఫ్ట్ ఎంత 400. ఆ 400 15 రోజులకే అయిపోతాయి. ప్రభువా నువ్వేమైనా అద్భుతం చేయండి అడుక్కుంటూ, ప్రార్థన చేసుకుంటూ 4 సంవత్సరాలు ఉన్నామక్కడ. 4 సంవత్సరాలున్న తర్వాత మరి అక్కడ వాక్యం చెప్తుంటే ఒక్కొక్కరు వణికిపోయేవాళ్ళు. ఎవరన్నా మీరు గవర్నమెంట్‌ని మోసం చేస్తే బల్లల పాలు పొందొద్దు అని ఆయన ఖచ్చితంగా వాళ్ళు వాక్యం బోధిస్తే
గడగడ వణిగిపోయి లోబడి, ఎంత మంచి బ్రదర్‌కి ఎవరు చెప్పారు మన సంగతి అనేసి వాళ్ళు గడగడ వణికిపోయి, భయపడి చాలా మంది మారు మనసు పొందినారు. అయ్య వాక్యం ద్వారా చాలా మారు మనసు పొందిన ఆయన ఖచ్చితంగా చెప్తుండే, మీరు గవర్నమెంట్‌ని మోసం చెయ్యొద్దు, అట్లాంటోళ్ళు బల్లల పాలు పొందొద్దు అని చెప్పేవాడు. అట్లా చాలా మంది మారిపోయినారు. చాలా పెద్దగా డెవలప్ అయింది సంఘం. 4 ఏళ్ళు కష్టపడి అక్కడ ఉంటే ట్రాన్స్‌ఫర్ చేయమంటే చేయలేదు. 4 సంవత్సరాలు 400 400తోని 4 సంవత్సరాలు సంఘం మంచిగా అభివృద్ధి అయింది. అయితే ట్రాన్స్‌ఫర్ చేయమంటే ట్రాన్స్‌ఫర్ చేయట్లేదు. అయితే హబక్కూక్ గారు ఏం చేశారు, ఇంకా ట్రాన్స్‌ఫర్ చేయట్లేదు గదా! 4 ఏండ్లయింది గదా! సంఘమంతా మంచిగున్నది గదా! మరి నాకు ఆరోగ్యం లేదు గదా! నాకు ఈ ఎండలు పడదు. ఎక్కువ ఎండలు కొత్తగూడెంలో. 4 ఏండ్లయింది గదా! అనేసి కేరళ ఎళ్ళిపోయినాం. కేరళ చెప్పకుండా ఎళ్ళిపోయినాం. చెప్పకుండా వెళ్ళిపోయి ఆడ 2 సంవత్సరాలున్నాం. 2 సంవత్సరాలు నా పిల్లలు మలయాళం నేర్చుకొని 2 సంవత్సరాలు చదువుకున్నారు. అక్కడ 2 సంవత్సరాలు చదువుకున్నారు కేరళలో. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ భక్సింగ్ గారికి సారీ బ్రదర్ మీకు చెప్పకుండా పోయాము అని అనే లోపల రండి రండి అని మళ్ళా పిలిచిండు భక్సింగ్ గారు. పిలిచిన తర్వాత మమ్మలను కాజీపేటకేశారు. కాజీపేటలో అక్కడ కూడా మంచి సేవ జరిగింది. అక్కడ కూడా 7 సంవత్సరాలున్నాము. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి మళ్ళా ట్రాన్స్‌ఫర్. రా హనుమకొండ. హనుమకొండకెళ్ళాం. హనుమకొండలో 6 సంవత్సరాలున్నాం. 6 సంవత్సరాల తర్వాత ఎక్కడికెళ్ళామంటే సోమాజగూడకెళ్ళాం. సోమాజగూడలో గూడా మంచి సేవ జరిగింది. మంచి సేవ జరిగింది. అక్కడ గూడా అన్నం టైమొస్తే అన్నం టైం పెట్టేవాళ్ళము. టీ టైమొస్తే టీ ఇచ్చేవాళ్ళము. చాలా సంతోషంగా బాగా ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అయ్యగారిని చాలా హింసించారు. సంఘంలో పాపం ఉన్నదని చెప్పినాడు. మా సంఘంలో పాపం ఉన్నదని చెప్తున్నావు అనేది హింసించి మెంటలొచ్చింది. మెంటలొస్తే అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేశారు హైదరాబాద్. హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఇక్కడ డాక్టర్ మీనాక్షి ఉండింది. ఆమె ఏం చేసింది మెంటల్ హాస్పిటల్‌లో పోయి చెప్పి ట్రీట్‌మెంట్ ఇప్పించింది. ఏమంటున్నాడంటే నన్ను చంపేయని అంటున్నాడంటే ఆ మెంటలే అనేసి బోధ చేస్తుంటే హింసించినారా అనేసి ఆమె మందులు ఇప్పించింది డాక్టర్ మీనాక్షి. ఆమె మెంటల్ హాస్పిటల్‌లో పోయి మందు ఇప్పిస్తే మంచిగా అయిపోయినాడు. ఇక్కడ హైదరాబాద్ వచ్చినాక మంచిగా అయిపోయి మళ్ళీ వాక్యం చెప్పి మంచిగా అయిపోయినాడు. మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ హింసించిండ్రు. మళ్ళీ ఎప్పుడు జీటీ బెంజమిన్ ఎళ్ళరుండే ఆయన హింసించిండు. ఆయన హింసించినాక మళ్ళీ మెంటల్ వచ్చింది. మళ్ళీ మెంటల్‌తోనే దేవుడు ఆయనను హాస్పిటల్‌లో చేర్చారు. హాస్పిటల్‌లో చేర్చినప్పుడు ఆడ హాస్పిటల్‌లో చేరిస్తే డబ్బులియ్యలేదు. స్పెషల్ డబ్బులు ఇయ్యాలని డబ్బులియ్యలేదు. అయితే గూడా 2006లో సిక్ అయిపోయినాడు. 6, 7, 8దో సంవత్సరము ప్రభు తీసుకున్నాడు ఆయన. 8దో సంవత్సరం. 6వ సంవత్సరము 3 సంవత్సరాలు బెడ్‌లో ఉండిండు. 3 సంవత్సరాలు బెడ్‌లో ఉన్న తర్వాత మరి ఆయనను ప్రభు 2008లో ప్రభు పిలుచుకున్నప్పుడు ఇంద్రధనుస్సు వచ్చింది. ఆయన చనిపోయినప్పుడు ఇంద్రధనుస్సు వచ్చింది. భక్సింగ్ గారికి వచ్చింది, ఆయనకొచ్చింది. ఇంద్రధనుస్సు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభువే మమ్మలను పోషిస్తున్నాడు. నన్ను నా పిల్లల్ని మందిరం ద్వారా పోషించబడుతున్నాము, కాపాడబడుతున్నాడు. ఆయన రెక్కల కిందనే మమ్మలను భద్రపరుస్తున్నాడు. జైన్ కాంపౌండ్‌లోనే దేవుడు మాకు ఈ ఆశ్రయం ఇచ్చినాడు, కాపాడుతున్నాడు. ఇంతవరకు ఇదంతా దేవుని మహాకృప. ఆయన భూమి పునాదులు వేయబడక ముందే
ఏర్పరచుకున్నాడు కనుక విడువక కృప చూపుతున్నాడు నాకు, నా పిల్లలకు అద్భుతంగా ఆశ్చర్యంగా నడిపిస్తున్నాడండి. మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఆ, వినడానికి ఏర్పాటు చేసినందుకు మీకు నిండా వందనాలు నాయన. నాకు చాలా సంతోషము. నన్ను రక్షించిన దేవుని గురించి సాక్ష్యం చెప్పడం నాకు చాలా సంతోషం. నీకు నా వందనాలు. ఏ ఇయర్లో వచ్చిన ఏలింకి ఏ ఇయర్ వచ్చిన ఏ మీ వయసులో పేరేంటి బ్రదర్? ఏలింకి ఏ ఇయర్లో వచ్చినా చెప్పు. ఏలిం నేను ఏలింకు 53లో వచ్చినాను. బక్సింగ్ గారు 50వ సంవత్సరం బక్సింగ్ గారు హైదరాబాద్కు వచ్చినాను. 53లో వచ్చినా నేను. వయసు 53 అప్పుడు వయసు ఎంత అప్పుడు? అప్పుడు 18 సంవత్సరాలే నాకు. మా అయ్యగారికి 19, నాకు 18. ఇప్పుడు వయసు నాకు తెలియదమ్మా. 86 నాకేం 86 తెలియదు. 85 ఉంటాయేమో. 85, 86 తెలియదండి నాకు. దేవుడు నాకు ఎన్నో మేళ్లు చేశాడు. అన్య జనాంగంలో నుండి నన్ను రక్షించినాడు. అద్భుతంగా నన్ను రక్షించినాడు. విగ్రహారాధికురాలైన నన్ను అద్భుత రీతిగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన సొంత బిడ్డగాను చేసుకొని ఇంతవరకు నన్ను నడిపిస్తున్న విధానమును బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను దేవునికి ఎంతో కృతజ్ఞరాలు. దేవుడు చేసిన మేళ్లను లెక్కలేనటువంటి మేళ్లు చేశాడు నాకు. ఇంతవరకు ఆయన మేళ్లు నేను లెక్కించలేను. అద్భుతంగా పోషిస్తున్నాడు. ఈ దినం వరకు కూడా ఆయన అక్కరలు అవసరతలు అన్ని కూడా ప్రభువే తీరుస్తున్నాడు నా పక్షాన. తండ్రి, మీరు ఈ యొక్క సాక్ష్యం ఏర్పాటు చేసినందుకు మీకు చాలా వందనాలు. ప్రేయర్ చేయండి నా కొరకు. నేను చేయను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, అద్భుతకరుడా, ఆశ్చర్య కార్యములు చేయనటువంటి తండ్రి, నీ బంగారు పాదాలకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు చేసిన మేలు లెక్కలేని మేలు చేసినావు తండ్రి. నీవు అద్భుతకరుడు. నిజముగా నీ వంటి దేవుడు, నీతో సమానమైన దేవుడు ఎవరు లేరు నాయన. ఇశ్రాయేలును నడిపించిన దేవ నాయన, నన్ను కూడా ఎంత అద్భుతంగా నడిపిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు. అద్భుతంగా నాయన ఈ సాక్ష్యం పంచుకోవటానికి సహాయం చేసినావు తండ్రి. నీకు స్తోత్రములు. నాకు సాక్ష్యం చెప్పాలని ఎంతో ఆశ ఉండేది. ఈ దినమున మీరు నెరవేర్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. చేసిన మేలు కొరకు నీకు స్తోత్రములు, ఉపకారములకు స్తోత్రములు నాయన. భూమి పునాదులు వేయబడక ముందే నన్ను ఏర్పరచుకున్నావు, ఎన్నుకున్నావు తండ్రి. నీ వాగ్దానాలు శాశ్వతమైనవి తండ్రి, వింతైనవి తండ్రి నాయన. నీ వాగ్దానాలన్నిటి కొరకు స్తోత్రములు. వాగ్దానాలు, నిబంధనలు నెరవేర్చే దేవుడు నాకు దొరికినావు తండ్రి. నీకు స్తోత్రములు. కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రక్తం ద్వారా నన్ను కొన్నావు, కన్నావు తండ్రి నాయన. నీ యొక్క సొంత సొత్తుగా చేసుకున్న విధానం కొరకై స్తోత్రములు. చేసిన మేళ్లకై స్తోత్రములు, ఉపకారముల కొరకు స్తోత్రములు, నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రములు. దేవా, గొప్ప దేవుడు ప్రభువా, గొప్ప కార్యములు చేసే దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యములు చేసే దేవుడు నాకు దొరికినందుకై నాయన, నన్ను ఏర్పరచుకున్నందుకై, ఎన్నుకున్నందుకై నువ్వు నా సొత్తని చెప్పినావు ప్రభా. భయపడొద్దని చెప్పినావు ప్రభా. నాయన నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్య నామమున, పుణ్యనామమున కృతజ్ఞత చెల్లిస్తూ యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. మీరేంటి, చాలా సంతోషం. మంచి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని, జఫన్య అన్నగారి యొక్క సాక్ష్యాన్ని, అలాగే మేరాంటీ గారి సాక్ష్యాన్ని మనం, అబ్బుకు కన్నా సాక్ష్యాన్ని, మేరాంటీ గారి సాక్ష్యాన్ని మనం విన్నాము. మరి మనం కూడా అదేవిధంగా వారు మరి కష్టాల్లో, చిన్న చిన్న హట్స్లలో వాళ్ళు ఉండి, సంఘాన్ని ఒక్క ఆత్మ లేకపోయినా వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి టైఫాయిడ్ జ్వరాలు, దోమలు కొట్టడం, పాములు, తేళ్ళు వీటన్నిటిని భరిస్తూ వాళ్ళు సంఘాలని డెవలప్ చేశారు, అంటే ఆత్మల్ని సంపాదించారు. సో మనం కూడా ఆ విధంగా ఆత్మల్ని సంపాదించాలి అని దేవుడు కోరుతున్నాడు. సో మనం ఈ సాక్ష్యం ద్వారా
మనం కూడా మన వంతు ఈ భూమి మీద దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం అనేదే ప్రశ్న. ఆంటీ గారి ద్వారా మరి సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం, ఆయా పట్టణాలలో, ఆయా గ్రామాలలో ఎలిం మొదలుకొని ఇప్పుడు వరకు కూడా ఎన్నో ఆత్మలను వాళ్ళు సంపాదించారు. ఎన్నో ఆత్మల కొరకు వారు ప్రయాసపడ్డారు, వారి జీవితాన్ని సమర్పించుకున్నారు. సో మనం కూడా మరి మనుషుల వల్ల ఎన్ని శ్రమలు వచ్చినా, రకరకాల పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. కనుక మనం కూడా ఆ విధంగా సేవ చేయాలనేదే దేవుని యొక్క అనాదికాల సంకల్పం. అందుకనే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు చేత, క్రీస్తులో మనలను ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాట్లో మనం ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. సో ఆ విధంగా మరి ఈ సాక్షి కొరకై ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు, 2 లేక 3 ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి. దైవ సేవకుల కుటుంబాల కొరకు, వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఆలస్యం చేయకుండా త్వరగా చేయండి. మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ వైపు కన్నులెత్తి చూచున్నట్లుగా మరి 10వ మాసంలో 28వ దినము 2022 మధ్యాహ్న వేళ ఈ సమయం వరకు మమ్మలను ప్రభు జ్ఞాపకం చేసుకుని నీ కృపా రెక్కల కింద, మరి నీ నీతి గల రెక్కల కింద ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమాన్నిచ్చి భద్రపరిచిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. గత మాసాల నుంచి మరి జరగబడుతున్న మరి గాడ్ సర్వెంట్స్ ఆఫ్ చిల్డ్రన్స్ టెస్ట్ మనీస్ లో ఇంతవరకు సహాయపడుతూ వచ్చినారు. ఈ మాసంలో కూడా మరి 5వ దినంగా మరి నైనా మీరు ఏర్పాటు చేసిన ఈ టెస్ట్ మనీ కొరకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నేటి తరంలో వారి యొక్క ఆయా జీవితాలను ఏ విధంగా మీకు సమర్పించుకున్నారు, మరి వారి నాయన జీవితాలు పానార్పణముగా నీకు ప్రభువా మరి నాయన సమర్పించుకొని వారు తినక ఏ విధంగా సేవా పరిచర్యను మరి ప్రారంభిస్తూ వచ్చినారు, ముగిస్తూ వచ్చినారు. మరి నేటి దినం వరకు ప్రభు అటువంటి ఫలితాన్ని మేము చూస్తున్నాం. అందును బట్టి వందనాలు. ఈ తరం వారికి కూడా మాకు అటువంటి కృపనిచ్చినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి, వందనాలు. మరి ఈ దినం మరి నాయన మేరీ అమ్మ మరి సాక్ష్యము, హబక్కుకు అంకులు మరి వారి యొక్క జీవితాన్ని మరి ఏ విధంగా మీరు ప్రభువా భద్రపరుస్తూ వచ్చినారు, నీ అనాదికాల సంకల్పంలో, నీ ఏర్పాటులో ప్రభువా మరి వారిని ఏ విధంగా మీరు ఉంచుకొని నడిపిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చినారు. మరి ఉన్న యందును లేమి యందును మరి అన్ని పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ప్రభువా మరి నైనా నిన్ను బట్టి ఆనందించినట్లుగా మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు. అయితే ప్రభువా మరి నేటి తరములో ఆనాటి మరి నైనా అమ్మను చూడడానికి మీరు ఇచ్చిన కృపకై ధన్యతకి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే ప్రభువా మరి ఆనాడు వారు ఏ విధంగా ప్రభువా మరి నేను సేవ పరిచర్యలను ప్రభువా ఆత్మల సంరక్షణ, ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడుతూ వచ్చినారు. మరి వారి పిల్లలు మీరు ఏ విధంగా ఆస్వాదిస్తూ వచ్చినారు మరి నేటి దినంలో మేము చూస్తున్నాం. అందుని బట్టి వందనాలు. మరి నేను కుటుంబాలకు క్షేమం దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న అమ్మకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. మరి వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. వృద్ధాప్యములో మరి నేను నీ బలమును దయచేయమని వేడుకుంటూ కోరుకుంటూ వస్తుంటున్నాను. మరి నేను వారి పిల్లలు మీరు ఆశీర్వదించండి. మరి గాడ్ సర్వెంట్స్ చిల్డ్రన్స్ టెస్ట్ మనీ మరి ఇంతవరకు ప్రభువా మరి 100s పైన మరి జరుగుతూ వచ్చినాయి ప్రభువా. మరి నేను వీరి పిల్లలను మీరు ఆశీర్వదించండి. ఏ అవసరాలు అక్కర్లో ఉన్నారో ప్రభువా మీరు ఎరుగుదురు, మీరు విడిచిపెట్టే దేవుడవు కాదు. మరి నేను అయ్యా వారి పిల్లలను మీరు దీవించండి, వారి అవసరాలు అక్కర్ల తీర్చండి. మరి నాయన ఈ తరంలో కూడా ప్రభు అటువంటి మరి సేవా పరిచర్య చేసేవారిని మీరు లేవనెత్తి ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకోండి. వినుమటి వారిగా కాక విని దాని ప్రకారంగా జీవించి ప్రభువా మరి ఆనాడైతే ఏమి లేకపోయినాను ప్రభువా నీ కొరకు నిస్వార్థంగా పరిచర్య చేస్తూ వచ్చినారు. అయితే మరి నేటి దినాల్లో అన్ని అనుకూలంగా ఉన్నాయి ప్రభువా. అయినప్పటికీ ప్రభువా మరి నైనా ఓర్చుకోలేని వారిగా మరి నేను పరిచర్యలు జరుగుతున్నాయి. అయితే ప్రభు మీరు సమస్తమును చూచుచున్న దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు, ఆనాడు ఉన్న దేవుడవు, ఈనాడు ఉన్న దేవుడు. అయితే ప్రభువా ఏ విధంగా ప్రభువా మరి ఈ తరములో పరిచర్య చేయాలి, మరి నీ సేవకులకు జ్ఞానం ఇచ్చి వింటున్న వారు ప్రభువా మరి సేవకుల విషయమై ఏ విధంగా నడుచుకోవాలో, వారిని ఏ విధంగా గౌరవించాలో, మరి దైవ వాక్కు
వాక్ అంటే అది మీ వాక్ అని ప్రభువా మరి ప్రతి ఒక్కరు గ్రహించి సేవకులకు మంచి ఆతిథ్యం ఇచ్చి మరి వారిని రెస్పెక్ట్ తో ప్రభువా మరి నేను చూచుకున్నట్లు ప్రతి ఒక్కరికి అటువంటి జ్ఞాన హృదయము దైవికమైన ఆయా మరి కనులను దయచేయమని వేడుకుంటూ కోరుకుంటూ ఇంతవరకు ఈ మాసంలో జరిగిన 5 దినాల టెస్ట్ మనీస్లో కూడా మీరు కృపను తోడుగా ఉంచి జరగబోతున్న దినాల్లో కూడా మీరు సహాయం మెండుగా దయచేస్తారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. 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 చేయండి, ప్రేరేపించబడిన వాళ్ళు చేయండి. Gracious God, loving Heavenly Father, King of Kings, Lord of Lords, wonderful Counselor, mighty God, everlasting Father, Prince of Peace, I to bow down in thy presence, O Lord, this afternoon. Thank thee, O Lord, for this wonderful time of testimony you have given us, Lord. Thank thee, O Lord, for the life of Habakkuk Tata. Thank thee, O Lord Jesus, for Meranti also. Thank thee, O Lord Jesus, Lord, for the service, Lord, for the love, for the obedience, Lord, for their service in thy vineyard. We praise thee and worship thee, dear Lord. Thank thee, O Lord, for saving Auntie, Lord, from heathen, Lord, and transformed her life into thy marvelous light to show forth thy praises, Lord, to serve thee, to glorify thee, to honor thee, O Lord. Thank thee, O Lord Jesus, for this blessedness that thou hast given me also to listen to their testimony, O Lord. O Lord, we praise thee and worship thee, dear Lord. Yes, Lord, thank thee, O Lord Jesus, Lord, for in every place wherever they have gone, Lord, they have sown the seeds, Lord, which brought forth abundant fruit. Lord, we praise thee and worship thee, dear Lord. Thank you, Lord Jesus, for the gospel that was preached in much weakness, dear Lord. Yes, Lord. Thank thee, O Lord Jesus, in all their sickness, in all their trials, in all their, Lord, weaknesses. Thank thee, O Lord, for being with them, strengthening them, O Lord, and using them mightily for thy glory. Yes, Lord, thou hast given me also an opportunity to see Habakkuk Tata when he came to Humnabad and be there also, when we were serving there. Thank you, Lord Jesus. We praise thee and worship thee, dear Lord. Lord, for the wonderful time of ministry that thou hast given us, O Lord, to serve together over that place. Dear Lord, I praise thee and worship thee, dear Lord. Lord, bless their ministry abundantly. Dear loving Father, pray thee for Auntie. Grant her good health and strength in her old age. Lord, thou art the God who carries her. Dear Lord, bless their family, Lord, their sons and their grandchildren, their families, dear Lord. Lord, use them for thy glory. Lord, make them a blessing to many people around them. Thank thee, O Lord Jesus, praise thee and worship thee. Lord, till the time we meet in the heavenly places, glorifying thee with the angels, Lord, we commit ourselves into thy loving and caring hands. Pray this prayer with thanksgiving, worship, and adoration in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. ఆమేన్. ఇంకెవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు అన్మ్యూట్ చేసి ప్రేయర్ చేయండి. మహోన్నతుడ మహగనుడ పరిశుద్ధుడ నిత్య నివాసమైన దేవాని పాదాలకు వందనాలు స్తోత్రాలను గడిచిన కాలం మధ్య కూడా ప్రభా కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మరి గాడ్ సర్వెంట్ చిల్డ్రన్ టెస్ట్ మనీలో కూడా మీరే కృప చూపించడానికే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆంటీ గారిని కూడా మీరు బలపరిచి వారి యొక్క ఆత్మీయ యొక్క జీవితంలోనైనా ప్రభా అయా అతని హబకు అంకులను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వారి యొక్క సేవా పరిచర్యలో కూడా ప్రభా మీరెంతగానో కృప చూపించి నాయన ప్రభా నీ నామ మహిమ ఘనత కొరకే నాయన ప్రభా మీరు వాళ్ళను సృజించుకొని ఏర్పరచుకొని ప్రభా నీ చిత్త ప్రకారంగా నాయన ప్రభా మీ యొక్క ఉద్దేశమును వారి పట్ల మీరు నెరవేర్చడానికే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిజమేనాయన ప్రభా ఆ యొక్క శరీర బలహీనతల నుంచి కూడా ప్రభా మీరు తప్పించి ఆశ్చర్య రీతిగానైనా ప్రభా మీ యొక్క సహాయమును మీ కృపను మీ యొక్క వాత్సల్యతను నాయన ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించడానికే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇట్లు నాయన జోసెఫ్ అన్న మెస్సీ యొక్క వారు జరిగిస్తున్న పరిచయం బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిజమేనాయన ప్రభా అనేకులను హయాతని మరి హయా రాబోయే యొక్క తరానికి నాయన ప్రభా అనేకులను నాయన ప్రభా నీ కొరకే సిద్ధపాటు చేయాలని ప్రభా అయా వారి కలిగి ఉన్న ఆ యొక్క ఉద్దేశానికే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిజమేనైన వారు జరిగిస్తున్న పరిచర్యను బట్టి కూడా నా యొక్క హృదయమార మీకు వందనాలు. ప్రతి ఒక్క పరిచర్లో కూడా మీరే కృప చూపించండి, మేలుకే జ్ఞాపకం చేసుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను దేవా మీకు వందనాలు ప్రభా. అయా అతని ఈ జూమ్ యాప్ ద్వారా జరిగిస్తున్న పరిచర్య ఎంతను కూడా నీకు ఫలింప చేయండి ప్రభా. మీ దాసులను కూడా బలపరిచి నిజమేనాయన ప్రభా ఎన్నో నాయన మరి సాక్ష్యాలు వింటూ వచ్చాము నాయన ప్రభా. అటు రీతిగా నాయన ప్రభా మేము కూడా ప్రభా నీ కొరకే నాయన
నాయన ప్రభా అటు విధానంలో జీవించాలని ప్రభా, నీ కొరకే నాయన నీ సాక్షులుగా ఆ విధానంగా మేము నడవాలని మీరు కలిగి ఉన్న ఉద్దేశమునకే మీకు వందనాలు ప్రభా. నిజమేనైనా ప్రభా, అయా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభా నీ మీద ఆనుకొని నీ యందు విశ్వాసం ఉంచుటకు కృప చూపించండి నాయన ప్రభా. సాక్ష్యాన్ని కూడా మీరే దీవించి ఆశీర్వదించడానికే మీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. కృప చూపించండి. అలాంటి వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్క పరిచర్యలో పని పాటలో కూడా కృప చూపించి నీ నామం మహిమార్థంగా మీరు నడిపిస్తున్న పరిచర్యలో మీరు ఉన్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎంత గొప్ప దేవుడుగా నీ నామాన్ని గణపరిచేటి సమయాన్ని కూడా మీరు ఇచ్చిన వ్యానికే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిజమేనా ప్రభా, మీ దాసులతో నాయన ప్రభా, ఆయా సహోదరు భక్సింగ్ అంకులతో నాయన కలిసి నాయన వారు పరిచర్య చేస్తూ వచ్చారు ప్రభా. ఎన్నో అనుభవాలు ప్రభా, మమ్మలను పురుగొలుపుటకు మమ్మల్ని ఆత్మీయంగా నాయన ప్రభా నీ కొరికే నాయన ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభా, అనేక విషయాలు మాకు తెలియజేసిన విధానానికే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకెవరైనా మరొకరు చేయండి. ఎవరైనా బ్రదర్స్ ఉంటే బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ప్రేరేపించబడిన వాళ్ళు చేయండి, ప్రార్థన చేయండి. ఇంకెవరైనా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా అన్మ్యూట్ చేసి ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవా, వందనాలు నాయన. దైవ సేవకుల సాక్ష్యాలు వినటానికి, వారి పరిచర్య మా ముందు వారు ఏ విధంగా నాయన చేస్తూ వచ్చారో నాయన, వారి యొక్క పరిచర్యని, వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క నీతి క్రియల్ని ప్రభు, వారి త్యాగాన్ని మేము వినటానికి, వారి క్రియాఫలాన్ని మేము చూసి ప్రభు అనుభవిస్తూ నాయన, అదేవిధంగా మేము ఏ విధంగా నడుచుకోవాలో గాడ్ సర్వెంట్ చిల్డ్రన్స్ టెస్టిమనీస్ దాదాపు సంవత్సరం రోజులుగా ప్రభు అనేకుల సాక్ష్యాలు దైవజైనటువంటి బక్సింగ్ గారి జత పనివారిగా నాయన, తండ్రిలాగా, సహోదరులాగా నాయన, అదేవిధంగా నాయకుడిగా, ప్రవక్తగా, భక్తిపరుడుగా, ప్రార్థనాపరుడుగా నాయన, ఆయన మాటకు నాయన లోబడి ప్రభు ఒక కుటుంబీకులుగా నాయన ఆత్మల సంపాదన కొరకై ఏ విధంగా పాటుపడుతూ వచ్చారో అనేకులుగా ప్రభు, వారు శ్రమైన, దుఃఖమైన, నిట్టూర్పైన, అవమానమైన, నిందైన నాయన ఏ పరిస్థితి అయినా ప్రభు హింసించిన, బాధించిన ప్రభు నాయన నిస్వార్థను ప్రకటించడానికి ఇష్టపడి సేవ చేస్తూ వచ్చారు. పిలువన్న పిలుపుకు లోబడుతూ వచ్చారు నాయన, శిరస్సు వంచుతూ వచ్చారు. మేము వినటానికి కృప చూపించారు నాయన. ఈ దినం కూడా దైవజనటువంటి హబక్కూకు అంకుల్ సాక్ష్యాన్ని వినటానికి మీరు ద్వారాన్ని తెరుస్తూ వచ్చారు. ఆ ఆంటీ కూడా ఎన్నో దినాలుగా తన సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ వచ్చింది ప్రభు. విగ్రహారాధికురాలుగా సూర్యుని, చంద్రుని, గోవుల్ని ప్రభు, చెట్లను, పుట్లను మొక్కుతూ నాయన తన యవన ప్రాయంలో ప్రభు తల్లిదండ్రులు లేనిదిగా నాయన ఉన్నప్పటికీ ప్రభు మీరు పరమ తండ్రిగా ఉండి హక్కున చేర్చుకొని నాయన దైవజనటువంటి బక్సింగ్ గారిని ఆ విధంగా నా ఇంకా అనేకుల్ని పరిచయం చేసి ప్రభు కుటుంబంలో చేరుస్తూ వచ్చారు. మీ కుటుంబంలో ప్రభు నాయన రాజులైన యాజక సమూహంలో చేరుస్తూ వచ్చారు. ఎంత ప్రేమ ప్రభు, దీనులను లేవనెత్తువాడు ప్రభు. ఆనాడు అంకుల్ని ప్రభు సువార్థికుడుగా ప్రభు మీరు నాయన అంకుల్ని మీరు నాయన దర్శించడానికి, యవనస్తురాలుగా ఆంటీకి సాక్ష్యం చెప్పడానికి నాయన ఆ విధంగా ఆంటీని ప్రణాళికలో ఉంది కనుక ప్రభు లోబడ్డానికి మీరు కృప చూపించినందుకే ఉన్నారు. ఎంతో ప్రేమించి అనారోగ్య పరిస్థితుల్లో, కష్టంలో, దుఃఖంలో ఉన్న వివాహ విషయంలో కూడా వారు శిరస్సు వంచి ప్రభు ఆయా ప్రాంతాల వారైనప్పటికీ నాయన వారు కేరళ వాళ్ళు, వీళ్ళు హిందువులు ప్రభు దైవజనుని మాట విని ప్రభు కుటుంబ జీవితంలో ప్రభు శిరస్సు వంచడానికి, మాదిరికరమైన జీవితం కొరకాయ ప్రభు వారు దైవ చిత్తానికి లోబడ్డానికి కృప చూపించారు. నూతన తరంలో, ఈ తరంలో ఉన్న యవన బిడ్డలు కూడా నాయన ఏ విధంగా నాయన లోబడాలో కూడా మీరు ఆంటీ సాక్ష్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. బిడ్డల్ని ఇచ్చారు ప్రభు. నేను ఆ ప్రాంతాల్లో అనారోగ్యమైన, కడుపు బాధ అయినా ప్రభు, రోగమైన, దుఃఖమైన ప్రభు వారు సేవ కొరకై ప్రణాళికని సిద్ధపరిచి వారిని నడిపిస్తూ వచ్చారు ప్రభు. నేను వారు ఖండించి వాక్యం చెప్పినప్పుడు ఎన్నో విరోధమైన పరిస్థితులు వచ్చిన, నాయన హెల్త్ ఇష్యూస్ వచ్చిన, నాయన కపట సహోదరులు హింసించిన, వారు దేనికి లోబడలేదు ప్రభు. నాయన మీ సేవ సంపూర్ణంగా చేస్తూ వచ్చారు.
వందనాలు ప్రభా. ఈనాడు తండ్రులు లేరు, బోధకులు అనేకులు ఉన్నారు, మాదిరికరమైన జీవితం లేదు. దైవజనటువంటి హబ్బక్కుకు అంకుల్ని ప్రభా హెబ్రోన్ దైవ సేవకుడుగా కూడా మీరు అభిషేకించి ప్రభా మీరు తుది శ్వాస వరకు కాపాడుతూ వచ్చారు. ఆంటీ కూడా 18 ఏళ్లలో మీరు దర్శించి 86 ఏళ్ళు ఇప్పటి వరకును ప్రభా మీరు ఆరోగ్యం ఇచ్చి ఆ యొక్క జీవన్ కాంపౌండ్లో ప్రభా మీరు కృప చూపిస్తూ నాయన పోషిస్తూ నడిపిస్తున్నందుకే వందనాలు. ఎంత గొప్ప దేవుడు, విడవని ఎడబాయని దేవుడు. వారి పరిచర్య విషయంలో వారు చేసిన పరిచర్యను మీరు మరొక జ్ఞాపకం చేసుకున్నారు. ఇంకను ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయండి, కృప చూపించండి, వృద్ధాప్యంలో సహాయం దయచేయండి. తన నోట మీ మాటలు ఉంచినందుకే వందనాలు. గ్రేసక్క ప్రియా అని కూడా మీరు కనికరించండి, హెల్ప్ చేయడానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు. జఫన్య అన్నను మలాకన్నను కూడా మీరు దీవించండి ప్రభా. నాయన అంకుల్ని ఏ విధంగా మీరు పిలిచి సేవ కొరకై వాడుకుంటూ వచ్చారు. నాయన బక్సింగ్ గారు ఏ విధంగా నాయన ఎత్తుకొని ప్రార్థన చేస్తూ వచ్చి పేరు పెడుతూ వచ్చారు. ఆ ప్రార్థన ఉద్దేశము అన్న వాళ్ళ పక్షంగా కూడా నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. మీ కృపను కోరుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా నాయన ఈ కుటుంబంతో మాకు ఇచ్చినటువంటి ఒక సహవాసాన్ని బట్టి వందనాలు. నూతన తరం యవనస్తులు ప్రభా బక్సింగ్ గారితో జత పనివారైనటువంటి దైవజనుల సాక్ష్యాలు, వారి ప్రేమ త్యాగాన్ని బిడ్డలు వినడానికి, అదేవిధంగా ప్రభా లోబడి సేవ చేయాలన్నది వినడానికి ప్రభా నాయన ఆత్మల సంపాదనే ధ్యేయంగా ఉంచుకొని ప్రభా నాయన వారు శిరస్సు వంచి ప్రభా ప్రేమ త్యాగాన్ని తెలుసుకోవాలని ప్రభా ఏర్పాటు చేయబడిన ఈ దినాలన్నిటికీ వందనాలు. రేపటి దినం కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. వారు ఎంతో లేమిలో, దుఃఖంలో, నిట్టూర్పులో చేసిన పరిచర్య నాయన మేము తలంచుకొనొచ్చు ప్రభా. వారి నీతి ఫలంలో ప్రభా మేము కూడా అనుభవిస్తూ నాయన ఆ యొక్క అడుగుజాడల్లో మేము కూడా నడుచుకోవడానికి సహాయం తెచ్చింది. ఎంగల్స్ వర్షిప్ టీంలో కూడా అనేకులు సేవకు నన్ను సమర్పించుకున్నారు, వారి పేర్లు ఇచ్చారు. నేను వారి కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. వారిని స్థిరపరిచి బలపరిచి మీరు అక్కడ మీ ప్రిక్మోన్ అక్కడ ఆలస్యమైతే వారు కూడా పరిచర్య చేయడానికి సహాయం దయచేయండి. నేను ఏ విధంగా వినడం మాత్రమే కాదు కానీ వృద్ధులు అనేకులు ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు ఉన్నారు, దైవ సేవకులు వృద్ధాప్యంలో, పండు వృద్ధాప్యంలో ఉన్నారు. నేను 86 ఏళ్ళు 90 ఏళ్ళు అట్లా ప్రభా వారు వృద్ధాప్య బలహీనతల్లో వారికి సహాయం దయచేయండి. వారి కొరకు ప్రార్థించడానికి, వారి పిల్లల కొరకు ప్రార్థించడానికి అనేకులకి ప్రభు భారం దయచేయండి. దైవ సేవకుల పిల్లలు, దైవ సేవకురాళ్ళు, దైవ సేవకులు వారు ఎంతో పరిచర్య, వారి ధ్యేయం ఆత్మల సంపాదనే అని ప్రభు వారి కొరకు ప్రార్థించే వారిని అనేకుల్ని సహకరించే వారిని నాయన పోరు కాకుండా ప్రభు చక్కగా ప్రభు వారి పరిచర్యకు సహకరించే వారిని అనేకుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపను కోరుకుంటూ ప్రభు ఎంగల్స్ వర్షిప్ టీంలో ఈ విధంగా సాక్ష్యం చెప్పినటువంటి దైవ సేవకుల కుటుంబాలన్నింటినీ పేరు పేరున దీవించండి. వారి పిల్లల్ని దీవించమని, వారు ఎక్కడెక్కడైతే పరిచర్య చేస్తున్నారో ఆ దైవజనులందరినీ మీరు దీవిస్తురమ్మని మీ దయగల ప్రేమగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ మధ్యాహ్న సమయంలో ఈ విధంగా ప్రభువా భారం కలిగి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడానికి, అదేవిధంగా నాయన ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి నాయన అద్భుతమైన సాక్ష్యం ఆంటీ జీవితం, అంకుల్ జీవితం నాయన మేము వినడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మేము మరొక నాయన వారి దేవుడే మా దేవుడు కనుక మా ముందున్న జీవితంలో కూడా సహాయపడతారనే దృఢ సంకల్పంతో, ధైర్యంతో, నిరీక్షణతో ముందు కొనసాగడానికి సహాయపడుతురమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మనం ముగించుకుంటాం, చివరి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సాయంత్రమునకు సమీపముగా ఉన్నటువంటి ఈ సమయంలో మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా హబ్బకు కన్నగారి సాక్ష్యాన్ని మేము వినటానికి, వారు ఏ విధంగా అయితే నాయన ప్రభా సేవ విషయంలో, ఆత్మల రక్షించే విషయంలో, ఆత్మలను అగ్నిలో నుంచి నన్ను వెలుగులోనికి నడిపించే విషయంలో ఏ విధంగా ప్రయాసపడ్డారో తండ్రి మేము తెలుసుకోవటానికి మీరు కృప అనుగ్రహించారు. ప్రభా, నీ చిత్తాన్ని బట్టి వారు లోబడి, నీ చిత్తానికి లోబడి ఎక్కడి వారు ఎచ్చటి వారు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నందు ఆయన రక్తం ద్వారా అందరినీ ఒక కుటుంబస్తులుగా చేసి మీ సేవలో పాలుభాగస్తులుగా చేసినందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి హక్కుకు అన్నగారి యొక్క జీవితంలో మీరు జరిగించినటువంటి మీ చిత్తాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా మేము కూడా మీ చిత్తానికి లోబడుటకు సహాయం దయచేయండి, కనికరించండి ప్రభు. మీరే ఆంటీని బట్టి స్తోత్రాలు ప్రభా. వృద్ధాప్యంలో ఉంటుండగా శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి తండ్రి మిగిలిన జీవితం
ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తన గర్భఫలమును సంతానమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ దినము ఈ సాక్ష్యం వినుటకు చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించినటువంటి నీ ప్రిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఆత్మలో మీ కార్యం జరిగించి మిగిలిన జీవితం ఈ లోకం అశాశ్వతమని వారికి తెలియజేసి శాశ్వతమైన మీ రాజ్యం కొరకు ప్రయాసపడుటకు, అలాగే అనేకులను కూడా ఆ రాజ్యమునకు సిద్ధపరచాలనేటువంటి భారం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా పూర్వీకులు ఆ విధంగా యథార్థంగా నమ్మకంగా మీ కొరకు ప్రయాసపడ్డారు. అది కూడా మేము చేయటానికి సహాయం దయచింది. తండ్రి స్తోత్రాలు, వందనాలు. ఈ దినమంతట్లో తోడుగా ఉండండి, కనికరించండి ప్రభు. ఈరోజు రాత్రి 7:30 గంటలకు యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్ ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. తండ్రి స్తోత్రాలు, వందనాలు. అలాగే రేపు ఉదయం కంబైన్డ్ యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్ కంబైన్డ్ వర్షిప్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. నాయన తండ్రి, ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన కొరకై మమ్మల్ని సిద్ధపరిచి నీ నామను మహిమ తెచ్చుకుంటూ రమ్మని అందరిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేయవచ్చిన మనకును యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారికి ప్రపంచమంతటా కూడా వ్యాపించినటువంటి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, ఈరోజు రాత్రి 7:30 గంటలకు మరి యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్ కంబైన్డ్ ఫాస్టింగ్ ప్రేయర్ కొరకై చేరి వస్తాం. అందరికీ తెలియచేయండి, చేరి రావాలని ప్రభునామములో ఆహ్వానిస్తున్నాం ప్రేమతో. దయచేసి గమనించండి. అలాగే రేపు మరి శనివారం 6వ రోజు మనము దైవ సేవకుల యొక్క సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. మరి దైవ సేవకులు క్రిస్టఫర్ గారి యొక్క సాక్ష్యాన్ని, భీమవరం క్రిస్టఫర్ గారి యొక్క సాక్ష్యాన్ని మనం వింటాము. బ్రదర్ ఇమ్మానియల్ గారు, మరి వారి యొక్క కుమారుడైన ఇమ్మానియల్ గారు క్రిస్టఫర్ గారి దైవ సేవకుల యొక్క సాక్ష్యాన్ని వివరిస్తారు. కనుక రేపు ఉదయం కూడా చేరి రావాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.